నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం. ఆనందోత్సవాల మధ్య అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు. కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. మీడియా ముందు ఇద్దరు నిందితులను ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స ఘాటు విమర్శలు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియమితులు కావడంతో టీడీపీ శ్రేణులు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గవర్నర్గా పదవి బాధ్యతలు స్వీకరించనున్న అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ గోవా గవర్నర్ నియమించడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. మా ఇలవెల్పు పైడితల్లి అమ్మవారి దీవెనలు అనుకుంటున్నాను. నా దేశానికి సేవ చేసే అవకాశం లభించింది. గోవా అంటే నా మిత్రుడు మనోహర్ పారికర్. ఆయన ఇప్పుడు లేరు. ఆయన డిఫెన్స్ మంత్రిగా ఉండేవారు. నేను అప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశాను. గోవాలో ఇద్దరం కలిసి స్పెండ్ చేశాం. ఆ సమయంలోనే విజయనగరం చిరకాల కోరిక ఆడవారికి సమానంగా అవకాశాలు కల్పించాలని కోరకొండ సైనిక్ స్కూల్లో బాలికలకు అవకాశం కల్పించాను. టూరిజం అక్కడ ఎక్కువగా ఉంది. రాజ్యాంగం ప్రకారం మనం అందరం పనిచేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా పేరుని ప్రతిపాదించడం, కేంద్రం ఆమోదించడం చాలా సంతోషం. అవకాశం వచ్చింది కాబట్టి బాధ్యతగా పనిచేస్తా. నా దేశం కోసం సాయశక్తిగా పనిచేయడం కోసం మరొక అవకాశం రావడం ఆనందమన్నారు. నా జీవితంలో నాకు సహకరించిన నా సతీమణికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధర్మం వైపు నడవాలని, నడిచే శక్తిని ఇచ్చే కుటుంబాన్ని దేవుడు నాకు కల్పించాడు. తెలుగువారు అంటే సౌమ్యులు, వారికి పేరు ప్రతిష్టలు తెచ్చేలా సీనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. అలానే ఆ పేరు ప్రతిష్టలు నిలిచేలా ప్రయత్నం చేస్తా. డైరెక్ట్ రాజకీయాలకు దూరంగా ఉంటా. ఏ దేశమేగినా, ఎందుకు ఖాళీ తిరిగినా గురజాడ మాటలు గుర్తు చేసుకుంటా. నూతన బాధ్యతల కోసం ఎదురు చూస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా విజయనగరాన్ని మాత్రం విడిచిపెట్టను. ఈ ప్రాంతం ఎన్నో ఇచ్చింది. వారందరికీ రుణపడి ఉంటాను. ఇలాంటి అవకాశాలు ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే, మోదీ గారు ప్రధానమంత్రి లేకపోతే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇది అంత తేలిగ్గా రాదు. మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే. కొన్ని నెలల నుంచి అందరూ అంటున్నారు గవర్నర్ 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 అని. నేనేదో ఉట్టి మాటలు కట్టిపెట్టు అయ్యా అనేవారు. నేనైతే మర్యాద ఉండడం వేరే, కలిసి పని. ఇప్పుడు మోదీ గారితో కూడా కలిసి పని చేస్తాం. సాయశక్తిగా దేశానికి పనికొచ్చే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. మాకు ఆ రోజు ఇచ్చిన బాధ్యతలు చూస్తే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెక్టర్గా దానికి సహకరించిన పెద్దల్లో మోదీ గారు మొదటి, తర్వాత మిగతా పేరు. మన భూములు ఇప్పుడు ఏవియేషన్ ఎలాగుంటుందంటే, ల్యాండ్ లేకపోతే, భూమి లేకపోతే మీరు ల్యాండ్ చేయలేరు, ఎయిర్క్రాఫ్ట్ని మీరు టేక్ ఆఫ్ చేయలేరు, అయిపోయింది కథ. ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్. ఏవియేషన్ అనేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆకాశం. సో మన స్టేట్స్ అండ్
యూనియన్ ఆఫ్ ఇండియా కలిసి వారు ప్రజాహితంలో పనిచేస్తే మనకి ఫుల్ డెవలప్మెంట్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి. అదే కదా చిన్న ఊత పదంగా చెప్తున్నారు ఈరోజు డబుల్ ఇంజిన్ అని. అది డబుల్ ఇంజిన్ అంటే ఊత పదం, కానీ కలిసి పని చేయడం, డైరెక్షన్లో పని చేయడం. ఇప్పుడు మీకు ఫెడరల్ కాన్సెప్ట్ మన రాజ్యాంగంలో ఉంది, యూనిటరీ కాన్సెప్ట్ కూడా కొంతవరకు ఉంది. రాజ్యాంగం క్లియర్, ఎందైతే ఒక అధికార వికేంద్రీకరణం జరగాలి, అందరినీ అధికారంలో కలపాలి, ఎవరు హెచ్చు కాదు, ఎవరు తక్కువ కాదు, అందరు కలిస్తేనే దేశం. అయితే బాధ్యతలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్. మనకి రాజ్యాంగం రచించిన పెద్దలు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చారు. ఇటు అటు కొంచెం స్ట్రింగ్ అయ్యి వస్తే అప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన ఒక పట్టు పడితే సర్కారియా కమిషన్ కూడా పెట్టారు. వారి రికమెండేషన్స్ అంతా వాజ్పేయి గారు అనుకుంటాను మొత్తం ఎక్సెప్ట్ చేసి అల్జడి లేకుండా దేశమంతా కలిసి వెళ్ళడం, ఒక కలయికలోనే బలం ఉంటుంది. అలా ఈ కలయిక ఇంకా నడాలి. విభేదించడం అయితే జరుగుతాయి, ప్రజాస్వామ్యంలో రకరకాల ఐడియాస్ ఉంటాయి. మంత్రి ఒత్తిడి మేరకు రైతు సాధికారత సంస్థలో పనిచేస్తున్న 8 మందిని తొలగించడం దారుణమని ఏఐటియుసి నాయకుడు అశోక్ ఆవేదన వెల్లబుచ్చారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత 12 నెలలుగా వేతనాలు ఇప్పటికీ చెల్లించినప్పటికీ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నెలకు 10,000 ఇచ్చిన జీతాలు ఇస్తున్నా అవి చాలని జీతాలతో పనిచేస్తున్న వారిని రాజకీయ నేతలు ఒత్తిడితో తొలగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ఏ విధంగా పెంపొందించాలి, ఏ విధంగా రూపొందించాలి, ఆ పంటలను ఏ విధంగా పండించాలని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈవేళ వాళ్ళకి సంబంధించి చైతన్యపరిచే విధంగా, వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా చేసేటువంటి వర్కర్లని విజయనగరం జిల్లాలో ఈవేళ గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ బొండపల్లి ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఒక 8 ఒక 8 నుంచి 10 మందిని సుమారు స్థానికంగా ఈవేళ ఉన్నట్టు కూటమి ప్రభుత్వం రాజకీయాల్ని ఆ వర్కర్లపైన రాజకీయాలను చూపించి స్థానిక మంత్రి గారి తాలూకా ప్రోద్బలంతో ఈవేళ ఆ 8 మందిని సుమారు ఎటువంటి ఆరోపణలు లేకుండా, ఎటువంటి సమాచారం లేకుండా నిర్దాక్షిణ్యంగా వారిపైన రాజకీయాలు చూపించి తొలగించారు. ఈవేళ ఏఐటీసీగా మేము అడుగుతున్నాం, వాళ్ళు నేటికి 7 సంవత్సరాల నుంచి చాలని జీతాలతో కేవలం నెలకి 7,000 నుంచి 10,000 రూపాయలు మాత్రమే జీతాలు తీసుకుంటూ, గత సంవత్సరం అయితే 12 నెలలు వాళ్ళకి జీతాలు చెల్లించలేదు. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇవాళ విజయనగరం డిపిఎం గారు జీతాలు వేస్తున్నా కూడా కనీసం వాటి మీద ఇదవకుండా, కనీసం జీతాలు తక్కువ వస్తున్నా వీళ్ళు కష్టపడి పనిచేస్తుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించేటువంటి పరిస్థితి వస్తుంటే వీళ్ళ సొంత డబ్బులతో ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తుంటే అటువంటి వారిపైన ఇవాళ రాజకీయ కక్షలు కార్పణ్యాలు చూపించి కూటమి ప్రభుత్వం స్థానిక మంత్రి గారికి వీళ్ళనే ఎందుకు తొలగించాలని ఆలోచన చేస్తున్నారో మీ రాజకీయాలు ఇటువంటి చిరుచిరు ఉద్యోగులపైన దయచేసి చూపించకండి. వీళ్ళకి వెంటనే ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉంటున్నటువంటి గ్రామాల్లోనే కొనసాగించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు తక్షణమే స్పందించి దీన్ని పరిశీలించి ఈ సమస్య పరిష్కారం చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులు సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అధికారులతో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులు సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. అధికారులు ప్రతిరోజు పీజీఆర్ఎస్ పోర్టల్ లాగిన్ అయి వారి శాఖకు సంబంధించిన వినతులు పూర్తిగా చూడాలని, అలాగే రీఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. కొన్ని శాఖలకు సంబంధించిన అర్జీలు సకాలంలో పరిష్కారం చేయకపోవడం, గడువు దాటి ఉండడం, నాణ్యమైన పరిష్కారం చూపకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు గల కారణాలపై ఆరా తీశారు. అధికారులు అర్జీదారులతో మర్యాదగా మాట్లాడాలని, సవివరమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని, గడువు లోపలే వినతులకు నాణ్యమైన సమాధానాలు పంపాలని ఆదేశించారు. ఈ రోజు పీజీఆర్ఎస్కు 225 వినతులు అందాయి. సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్తో పాటు డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్ మురళి, ప్రమీలా గాంధీ, ఎం వెంకటేశ్వరరావు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మొత్తం అర్జీలు అందగా భూ సంస్థలకు సంబంధించినవి, రెవెన్యూకు శాఖకు సంబంధించినవి అత్యధికంగా 110 వినతులు అందాయి. పంచాయతీ శాఖకు 10, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డీఏకు 25 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 7, విద్యాశాఖకు 8, వైద్య శాఖకు 3, విద్యుత్ శాఖకు 7 అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా గుర్తించడం జరిగింది. ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చి దాదాపు 4 నెలలు కావాల్సిన ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుండి డిగ్రీ అడ్మిషన్ ప్రారంభించలేదు. ఒకవైపున ప్రభుత్వ కాలేజ్ ప్రారంభించక మరోవైపున ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ చేసుకొని క్లాసులు నడుపుకుంటున్నారు. కానీ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అడ్మిషన్ ప్రారంభించలేదు. కాబట్టి ఒకవైపున ప్రభుత్వం ఈ స్టాఫ్ ఇవన్నీ చూసుకుంటున్నారు కానీ అడ్మిషన్లు ప్రారంభించలేదు. కాబట్టి ప్రైవేట్ కాలేజ్ క్లాసులు చెప్పుకోవడం వల్ల నెక్స్ట్ ఎవరైతే జాయిన్ అవుతారో ఆ స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్లో, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో వీళ్ళందరూ నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతారు. ఒకవైపున ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడల్లా అడ్మిషన్ ప్రారంభించుకొని మరోవైపున ఈ క్లాసులు నడుపుతామంటే అవ్వదు. ఖచ్చితంగా ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో వీళ్ళంతా స్పందించి వెంటనే డిగ్రీ అడ్మిషన్ ప్రారంభించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షాన్ని ఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా పోరాటం చేస్తాం. విజయనగరం అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ నిబద్ధతకు, నిజాయితీకి మారుపేరుగా ఉన్న అశోక్ గజపతిరాజును గవర్నర్ పదవి వరించింది. దేశవ్యాప్తంగా ఈరోజు 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు. అందులో మొట్టమొదటిసారిగా గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు పేరు ప్రకటించారు. మహారాజుగా చరిత్రకు ఎక్కరు అశోక్ గజపతిరాజు. 1951 జూన్ 16న జన్మించిన 75 ఏళ్ల అశోక్ గజపతిరాజు ఇప్పటి వరకు 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1978లో విజయనగరం నుంచి జనతా పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రాజకీయాల్లో వెనుతిరిగి చూడలేదు. 1982లో స్వర్గీయ ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరిన అశోక్ గజపతిరాజు 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించిన అశోక్ గజపతిరాజు 2004లో తొలిసారి ఓటమి పాలైన 2009 ఎమ్మెల్యేగా, 2014లో పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖను చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాలు, ఎక్సైజ్ శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలకు కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. నాటి రాజకీయాల్లో నెంబర్ 1 అంటూ అనిపించుకున్న అశోక్ గజపతిరాజు ఎప్పుడూ ఏనాడు అహంకారం తలకెక్కించుకోలేదు. రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో సహజంగానే అశోక్ పదవులకు పెద్ద కిరీటాలు భావించలేదు. ఆయన వల్ల పదవులకు వదిలి తెచ్చింది తప్ప ఆయనకు కీర్తి వచ్చిందనడం తగదేమో. దేశ రాజకీయాల్లో అత్యంత నిజాయితీపరుడుగా గావించిన అశోక్ తొలి రోజుల్లో ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు నాయుడుకు ప్రీతిపాత్రమైన వ్యక్తిగా వెనుదిగారు. మొన్న మోడీ సైతం అశోక్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి తన మంత్రిత్వ వర్గంలోని కీలకమైన పౌర విమానయాన శాఖను కేటాయించి పెద్దపీట వేశారు. అంతేకాక 2018లో టీడీపీకి, బీజేపీకి చెడిపోయిన సందర్భంలో సైతం మోడీ అశోక్ను తనతో ఉండి పోల్సిందిగా కోరారనే వార్తలు ఆయన నిబద్ధతకు, నిజాయితీకి మరో రుజువు చేశాయి. ఈ రోజు వరకు ఆ గౌరవాన్ని, ఆ కీర్తిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఏ దశలోనూ నిగ్రహం కోల్పోలేదు. నిజాయితీకి మారుపేరైన తన వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తూ ఆయన పనిచేశారు తప్ప ఏ దశలోనూ, ఏ విషయంలోనూ రాజీ పడలేదు. ఆయన
రాజు రాజే, ఏనుగు ఎప్పటికీ ఖరీదే అన్నట్టు అశోక్ గౌరవానికి భంగం ఏర్పడలేదు. విజయనగరం ప్రజలు ఎప్పుడూ అశోక్ గురించి గొప్పగానే చెప్పుకుంటారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ఆయన నీతి నిజాయితీలకు చరిత్రను అబ్బురంగా చెప్పుకుంటారు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు పేరును సిఫార్సు చేయడం, అందుకు ప్రధాని నరేంద్ర మోదీ అశోక్ గజపతిరాజుకు పేరును అంగీకరించడం, గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు. వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో ఓ మనిషికి ఇంతకంటే గౌరవం ఏముంటుంది? 46 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 10 ఏళ్లు మినహా మిగిలిన 36 సంవత్సరాలు ఏదో ఒక ఉన్నతమైన పదవులను అలంకరించిన అశోక్ గజపతిరాజు రాజుకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలనుకునే సమయంలో నేడు రాజముద్ర వేసే మహాభాగ్యం లభించడం అశోక్ గజపతిరాజు కాదు, మన ఆంధ్రులకు, మన జిల్లా వాసులకు దక్కిన అరుదైన గౌరవంగా భావించాలి. నాడు అన్న ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవంను ప్రపంచ దేశాలకు తెలియజేసి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తే నేడు మన అశోక్ గజపతిరాజు విజయనగరంకు కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గోవా గవర్నర్గా త్వరలో బాధ్యతలు చేపట్టున్న పూసపాటి అశోక్ గజపతిరాజుకు విజయనగరం ఉమ్మడి జిల్లా వాసుల తరపున మీ వాజీ ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో శ్రీ పూసపాటి గజపతులంటే ఒక ప్రత్యేక స్థానం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఉత్తరాంధ్రకి, విజయనగరం జిల్లాకి ఏనాడు కూడా గత 100 సంవత్సరాల నుంచి కూడా ఒక మంచి ప్రాధాన్యత లేదు. అలాంటి సమయంలో అశోక్ గజపతిరాజు గారి నీతి నియమాలు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిద్దరూ గుర్తించి అశోక్ గజపతిరాజు గారు అయితే నీతి నియమాలకి మారుపేరు అని చెప్పేసి ఇవాళ గవర్నర్ పదవి ఇవాళ గోవా రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా మేమందరం ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వారు మచ్చలేనటువంటి నాయకుడు, మా అందరికీ అతను ఆదర్శప్రాయులు. విజయనగరం ప్రజలకి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇవాళ మా గడ్డ మీద ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారికి ఇవాళ ఈ గవర్నర్ పదవి రావడం మేము చాలా సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం, సంబరపడుతున్నాం, గర్వపడుతున్నాం అని మీ ద్వారా తెలియజేస్తూ మా అందరికీ ఆదర్శప్రాయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు గోవా రాష్ట్రానికి గవర్నర్గా నియమింపబడడం అనేది ఎంతైనా హర్షించదగ్గ విషయం, ఆనందదాయకం. ఎందుకంటే ఆయన రాచరికపు విలువల నుంచి వస్తూ ప్రజాస్వామ్యంలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా 7 సార్లు ఎమ్మెల్యే కానీ, అలాగే రాష్ట్ర మంత్రిగా కానీ, ఎంపీగా కానీ, కేంద్ర మంత్రిగా కానీ వివిధ పదవులను అధిరోహించున్నాడు. ఎక్కడా కూడా విలువలను అనేది చెక్కి చెదరకుండా, తన తాలూకా వన్నీ తగ్గకుండా ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే పరిస్థితి అశోక్ గజపతిరాజు గారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి, మా అందరికీ ఆదర్శమైన నాయకులు అశోక్ గజపతిరాజు గారికి గవర్నర్గా నియమింపబడడం అనేది మాకు ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా ఈ విజయనగరం జిల్లాతో పాటు, ఉత్తరాంధ్రతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్లో యావత్తు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా అప్పట్లో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, సెంట్రల్ మినిస్టర్ చేసినప్పుడు అక్కడ మోడీ గారి ప్రభుత్వంలో ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయనకు అవార్డు ఇచ్చింది. అంత నీతి నిజాయితీపరుడైనటువంటి ఆయన మహానుభావుడికి ఆయన ఈసారి పదవి త్యాగం చేసి ఆయన సెంట్రల్ మినిస్టర్ కానీ, ఎంపీని కానీ వదులుకున్నారు. అయినా సరే అలాంటి ఉత్తముడికి సేవలు ప్రభుత్వానికి, ప్రజలకు అవసరం అని చెప్పేసి గుర్తించి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయనకి మోడీ గారు నాయకత్వంలో గోవా గవర్నర్గా పదవి బాధ్యతలు చేపట్టడం మా అందరికీ, తెలుగుదేశం శ్రేణులు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అలాంటి నాయకుడు నాయకత్వంలో మీ అందరికీ శిష్యులుగా ఉన్నాడు. మాకు ఈ జన్మ చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాం. జై తెలుగుదేశం. ఆయన సేవలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క నిజాయితీ, నిబద్ధత, ఆయన తాలూకా ప్రజల్లో ఉండే మంచి భావనని గుర్తించి మరి అశోక్ గజపతిరాజు గారిని ఈరోజు గోవా గవర్నర్గా ప్రకటించడం అనేది విజయనగరం ప్రజలే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషదాయకంగా ఉన్నారని చెప్పేసి చెప్పక తప్పదు. మరి అందులో భాగంగా ఈరోజు మరి ఆయన్ని కలిసి విజయనగరం నలుమూల నుంచి కూడా వచ్చి ప్రజలు కానీ, నాయకులు కానీ అందరూ కలిసి విషయం చేయడం,
బంగ్లా అంతా కూడా చాలా కోలాటంతో ఆహ్లాదకరంగా ఉంది. మరి ముఖ్యంగా నా తరఫున కూడా అశోక్ గజపతిరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా దత్తరాజర్ మండలం మానాపురం గ్రామ రైల్వే గేట్ సమీపంలో పెదమానాపురం పోలీసులు ఈగల బృందంకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టి 2 కార్లలో ఒడిశా రాష్ట్రం పొట్టంగి నుంచి విశాఖపట్నం తరలిస్తున్న 230 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు, పరారీ అయిన మరో 3 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జూలై 13న పెదమానాపురం ఈగల్ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు పెదమానాపురం రైల్వే గేట్ వద్ద ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టగా సాలూరు వైపు నుండి వస్తున్న మారుతి ఆల్టో OR 02 AJ 7206 మారుతి 800లో ఒక 19B 4554 కారులో వస్తున్న 5 వ్యక్తులు పోలీసులను చూసి కారును విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడి A1గా కోరాపుట్ జిల్లా పొట్టంగి మండలం పదం పంచాయతీ జరగంద గ్రామానికి చెందిన మాసిరం హంతల్, A2గా కోరాపుట్ జిల్లా సమిగూడ మండలం దబాయిగూడ పంచాయతీ జులియాగూడ గ్రామానికి చెందిన కరణ్ కిలో అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేయగా పరారైన 3 వ్యక్తులు A3గా సురేష్ అదఖాబియా, A4గా ఖనిలిత, A5గా జున్నేష్ను గుర్తించామని, వీరిలో సురేష్ కీలకమైన నిందితుడు అని అన్నారు. పరారైన 3ని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రెండు బండ్లలో గాంజా వస్తుందని సమాచారంతో పెదమానాపురం రైల్వే గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో ఈగల్ టీంతో కలిసి జిల్లా పోలీసు కంబైన్డ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో 2 బండ్లు గాంజాతో ఒడిశా వైపు నుంచి వస్తున్నాయి, విశాఖపట్నం వైపు వెళ్తున్న 2 బండ్లు ఆపి 2 బండ్లు చెక్ చేస్తే దాంట్లో 230 కిలోగ్రామ్స్ గాంజా 44 ప్యాకెట్స్లో సీజ్ చేయడం జరిగింది. ఒక బండి మారుతి సుజుకి ఆల్టో, ఇంకొక బండి మారుతి సుజుకి 800 కార్ సీజ్ చేయడం జరిగింది. ఆ 2 బండ్లలో 5 ముద్దాయిలు గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. మనం ఆపితే దాంట్లో 3 పారిపోవడం జరిగింది, 2 మనకి అక్కడ పట్టుబడ్డారు. ఆ 2 పేర్లు, ఒకడు గాసిరామ్ హంటాల్, అతను పొట్టంగి మండల్ కోరాపుట్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అతను. ఇంకొకడు కరణ్ కిలో, అతను సిమిలిగూడ మండల్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి. సో వీళ్ళు 5 ఈ పొట్టంగి కోరాపుట్ నుంచి ఈ గాంజా ఈ 2 బండ్లలో ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ వైజాగ్లో ఒక మనిషికి హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ఈ గాంజాను హ్యాండ్ ఓవర్ చేసి దాంట్లో ఏదైతే వాళ్ళకి డబ్బు వస్తుందో దాంతో వాళ్ళకి బాగా ప్రాఫిట్ వస్తుందని ఉద్దేశంతో వీళ్ళు ఈ గాంజా బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు. దీంట్లో ఎవరైతే 3 పారిపోయారో దాంట్లో ఒకడు సురేష్ అడకటియా అనే అతను దీంట్లో మెయిన్ కాన్స్పిరేటర్, మెయిన్ మాస్టర్ మైండ్ దాన్ని వెనుక. సో వాళ్ళను కూడా, ఆ 3 కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జూలై 14న సోమవారం నాడు నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతులను విఎంసీ కమిషనర్ పల్లి నల్లనయ్య స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల సమయానికి 6 వినతులు అందాయని,
వాటిని సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించడం ఆదేశించడం జరిగింది అన్నారు. రహదారులు, ఫుట్పాత్లు, డ్రైన్లు ఎవరూ కూడా ఆక్రమణ చేయకూడదన్నారు. మురుగు కాలువలను ఓపెన్గా ఉంచాలన్నారు. వాటిపైన ఎలాంటి సిమెంట్ పలకలు వేయకూడదని సూచించారు. అలా చేసినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విజయనగరం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 6 ఫిర్యాదులు వచ్చాయి. ఈ 6 3 టౌన్ ప్లానింగ్ కాగా 1 ఇంజనీరింగ్ విభాగానికి, 1 రెవెన్యూ విభాగానికి చెందినవి. ఈ 6 దరఖాస్తులను కూడా మేము మా శాఖాధిపతులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు కైకొని తీసుకున్న చర్యలు ఫిర్యాదుదారులకు తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. నగరపాలక సంస్థలో చూస్తే అందరూ కూడా కాలువలను కప్పేస్తున్నారు. పలకలు వేసేయటం, రోడ్లంతా ఆక్రమించి, డ్రైన్లు ఆక్రమించి నిర్మాణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంతకుముందు చాలా చేసి ఉన్నారు. వాటి ఫలితమే నిన్న ఏదైతే మోరు అనుకుంటున్నామో మునకపోవడానికి, ఆ సెల్లార్ మునిగిపోవడానికి కారణం అదే. కాబట్టి అందరూ కూడా డ్రైన్, ఓపెన్ డ్రైన్, దాని పేరే ఓపెన్ డ్రైన్, దాన్ని ఓపెన్ చేసి ఉంచాలి. అందరూ కూడా ఎవరి షాపుల ముందు, ఎవరి ఇళ్ళ ముందు వాటిని క్లోజ్ చేస్తే సిబ్బంది తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇన్నాళ్ళు పూర్వం డ్రైన్లో సిల్ట్ ఉండేది, ఇప్పుడు అంతా కూడా గార్బేజ్ వేసేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరిస్తున్నా కూడా ఆ సమయానికి వాళ్ళు ఉండక అటు ఇటు చూసి డ్రైన్లోని రోడ్ల మీద వేసేయడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. డ్రైన్లో ఈ ముఖ్యంగా వర్షాకాలంలో వర్షపు నీరు పారే విధంగా మనం అందరం కూడా సహకరించాలి నగరపాలక సంస్థకి. ఇక నుంచి ఎటువంటి డ్రైన్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కూడా లేకుండా మీరందరూ ఒక క్రమ పద్ధతిలో మీ నిర్మాణాలను కొనసాగించాలని, మీ వ్యాపారాలు మీరు చేసుకోవాలని కోరుతున్నాను. ధర్మపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర మాజీ మంత్రి పూస్పాటి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన విద్య అందిస్తున్నారని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గేదెల ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మనకి సమర్పించిన పుస్తకాలు అవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వారికి ఆ పిల్లల్ని కలవడం మనకి చాలా ఆనందంగా ఉంటుంది. వారి భవిష్యత్తు వారికి బాగుపడాలి, వారి కుటుంబాలకి పనికి రావాలి, అలాగే సమాజానికి కూడా పనికి రావాలి. సో వారిని దీవించడం మన ధర్మం. అయితే కాస్త ప్రభుత్వము తన ధర్మాన్ని కొంత నిలబెట్టి కొంత వారికి ఆ బట్టలు గిట్లు ఇవన్నీ ఇచ్చారు. చూస్తూ ఉంటే మనకి ఒక తేడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వము విద్యని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. మనం గతంలో ధ్వంసం ప్రభుత్వం ఉన్నప్పుడు 14 లక్షల మంది పిల్లలకి మన రాష్ట్రంలో బడి లేకుండా చేశారు. దాంట్లో 5 విజయనగరం నియోజకవర్గమే. పాపం ఆ పిల్లలు ఏడుస్తా వెళ్ళారు. అది మనకందరికీ చాలా బాధ కలుగుతూ ఉంది. పిల్లలకి మనం చల్లగా చూడాలి, వారికి ఏదైనా చేయగలిగితే ప్రోత్సహించాలి. ప్రోత్సహించలేకపోతే దండం పెట్టి ఊరుకోవాలి, కానీ వారి భవిష్యత్ నాశనం చేయడం మంచి పని కాదు. అది మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందుకోసం మీరు వచ్చి మీ అంతు ఏదైనా చేయగలిగితే చెయ్యండి. ఈరోజు మనకి ఈ స్కూల్లో 311 పిల్లలు ఉన్నారు, 311 పిల్లలు ఉన్నారు. అయితే నాన్నగారు పూస్పాటి అశోక్ గజపతిరాజు గారు పుట్టినరోజు సందర్భంగా మనం అందరు కూడా ఇచ్చిన బుక్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము.
అయితే ఈ విధంగా మనం పువ్వులు షాళ్ళు బదులుగా మనం బుక్స్ అనేది ఇతరికి పిల్లలకి ఉపయోగపడే విధానంగా మనం చేయాలని సమాజం బాగుపడటానికి ఈ బుక్స్ అనేది మనం ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తుంటే ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు వాళ్ళకి టెక్స్ట్ బుక్స్లో కొత్త సిలబస్ పెడుతూ అలాగే పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ డ్రెస్సెస్ షూస్ అన్ని విధాలుగా కూడా మంచి క్వాలిటీ అయిన మిడ్ డే మీల్స్ కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా పుస్తకాలు వాళ్ళకి రికార్డ్ బుక్స్ ల్యాబ్ రూమ్స్ అలాగే వాళ్ళకు కూడా డొక్క సీతమ్మ ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాల్సిన బాధ్యత ఉందని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా బహుమతులుగా వచ్చిన నోట్ పుస్తకాలను ఈరోజు సుంకరపేట మలిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ సమాజం బాగుపడేలా బాధ్యతాయుతంగా మంచి పనులు చేయాలన్నారు. సమాజానికి మనం ఏదైనా ఇవ్వగలిగితే తిరిగి మనకి సమాజం మంచినిస్తుందన్నారు. స్వతంత్రానికి అర్థం ఇవ్వాలని విద్యతో ఏదైనా సాధ్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను మోసం చేసిందని ఆరోపించారు. అశోక్ గజపతిరాజు ఆరో ప్లాంట్ విద్యార్థులకు అవసరమయ్యే ఫర్నిచర్ను గతంలో పాఠశాలకు ఇవ్వడంతో పాఠశాల సిబ్బంది ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుంకరపేట సర్పంచ్ రాజరాజేశ్వరి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి సుజాత, మలిచెర్ల సర్పంచ్ టి రమాకుమారి తదితరులు పాల్గొన్నారు. త్యాగాలు చేశారు, స్వతంత్రాన్ని తెచ్చిన వాళ్ళు పెద్దలు చాలా త్యాగాలు చేస్తారు. పెద్దలు స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి కూడా. సో మీకు త్యాగాలు లేకుండా కాదు, ఆ త్యాగాల్ని ముందు తీసుకువెళ్ళడం మన అందరు ధర్మం అని నేను భావిస్తూ ఉన్నాను. మన పిల్లలందరూ మన భవిష్యత్తు, వారికి మంచి భవిష్యత్తు అందించాలి. నేను చిన్నప్పుడు ఈ గ్రామాలు తిరిగేటప్పుడు నా స్వర్గీయ తండ్రితో ఒక మాట అనేవారు. మేము చిన్నప్పుడు వెళ్ళి అయ్యా చదువుకోండి అంటే మేము రాజ్యాలు ఏలాలా అని వచ్చేవారు. ఆ రోజు కాదు, మనం చదవకపోతే మన భవిష్యత్తు ఉండదు. అయితే నేను ఎమ్మెల్యే అయిన నాటికి 78లో మాకు ఉద్యోగమా సద్యోగమా అని అలాంటి మాటలు వినిపించేది. నాకు తల్లిదండ్రులందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు ఎవరు ఆ మాట అంటంలే, అందరు చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. తల్లిదండ్రులందరూ ఆ మార్పు వచ్చేసింది. ఈ మార్పుని నిలబెట్టాలి. ఆ చదువు అనేసరికి మీకు ఇండివిజువల్ ఎంపవర్మెంట్, వ్యక్తిగతంగా మీరు బలం చేకూర్చడం, మీ భవిష్యత్తు బాగుపడవచ్చు. మీ భవిష్యత్తు బాగుపడితే మీ తల్లిదండ్రుల్ని మీరుగా ఆర్థికంగా ఇతర విషయాల్లో కూడా బాగు చేయవచ్చు, మీ గ్రామాల్ని బాగు చేయవచ్చు, సమాజము దేశం అందరూ బాగుపడతారు. మీ అందరికీ ఉపయోగపడే విధానంగా మనం బుక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ప్రతి సంవత్సరం చేస్తాం. అయితే ఈ పూలు షాళ్ళు ఇవన్నీ మళ్ళీ ఉపయోగం ఉండదని ఇది మనం విజయనగరం నుంచి నాన్నగారు చేసిన ఆలోచన విధానం వలన ఇది మనం మొదలుపెట్టాం. నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ బెంచెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయటం, అలాగే ఆరో ప్లాంట్ ఇక్కడ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఉపయోగంలో ఉన్నాయని ఈరోజు కూడా మీరు అందరు వినియోగిస్తున్నారని కూడా మన అందరికీ కూడా సంతోషం అనిపిస్తుంది. అలాగే మనం చూస్తుంటే ఈరోజు మీ అందరికీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోకి చొరబడి గ్రామంలో పలు దుకాణాలను ధ్వంసం చేశాయి. జిఎం వలస మండలం పెదమేరంగి గ్రామంలో గల సాయి గాయత్రి మినీ మోడర్న్ రైస్ మిల్లోకి చొరబడి తలుపులను లాగిపడేశాయి.
మిల్లు యొక్క పైపులను ధ్వంసం చేశాయి. మిల్లుపై ఇప్పటికే పలుమార్లు దాడి చేశాయని యజమాని వాపోయారు. అలానే పెదమేరంగి జంక్షన్ వద్ద గల పండ్ల దుకాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశాయి. కూరగాయల దుకాణాన్ని పాక్షికంగా ధ్వంసం చేశాయి. ఈ ఏనుగుల గుంపు దాడులతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అధికారులకు సమాచారం అందించిన వారు స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి వారిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పుడు మా మిల్లుకి ఇవి రావడం 7వసారి ఏనుగుల గుంపు. ప్రతిసారి మాకు నష్టం జరుగుతూనే ఉంది, కానీ ఫారెస్ట్ వారు ఎవరు స్పందించట్లేదు. ఇలాగే మేము రాత్రి కాల్ చేసినా ఫారెస్ట్ వాళ్ళు స్పందించకపోవడం వల్ల మిగతా షాపులన్నీ దెబ్బతిన్నాయి. దీన్ని మీరు వెంటనే యాక్షన్ తీసుకొని స్పందిస్తే మాకు జరిగిన నష్టం కాకుండా మిగతా వాళ్ళకి నష్టం జరగకుండా ఉండేది. అది కొద్దిగా ఇచ్చేస్తారని మా మనవి. విజయనగరం జిల్లా గర్విల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. వైకాపా సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స చంద్రబాబు పవన్పై విరుచుకుపడ్డారు. తోళ్లు తీస్తాం, మొక్కలు ఇరగదీస్తామంటే ఊరికైన వారు ఎవరూ లేరన్నారు. దమ్ముంటే గ్రామాల్లోకి రండి చూసుకుందాం అని సవాళ్లు విసిరారు. ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ రాసిచ్చిన బాండ్ పేపర్ చూపించి మరీ ఎమ్మెల్సీ బొత్స ఘాటుగా విమర్శలు గుప్పించారు. వాళ్ళలాంటి వారిని గ్రామాల్లో అయితే దొంగలు మాయగాళ్లు అంటారని బాబు పవన్లపై ఎద్దేవా చేశారు. సూపర్ 6 పూర్తిగా చేసేశామంటూ చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు ఒక అబద్ధాల కోరు అని బొత్స ఆరోపించారు. కార్యక్రమాన్ని జిల్లాల వారి నియోజకవర్గ వారి నియోజకవర్గం తర్వాత మండలాల్లో 4 మండలాల సమావేశం పెట్టుకుని అప్పుడు గ్రామాల్లో తీసుకెళ్ళాలి. ఇదేదో ఆ చంద్రబాబు నాయుడు గారి మీదో లేదా పవన్ కళ్యాణ్ మీదో లేకపోతే ఇందాక చంద్రశేఖర ప్రధాన చెప్పినట్టు ఏదో లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారి మీదో లేకపోతే ఇంకొకరి మీదో ఏదో బురద చల్దామని ఆ నుంచి మనకి అందరినీ కోపాలను లేదా మనం ఓడిపోయిన ఒక బాధను కట్టిపరచడానికి కాదు ఇవాళ జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏంటంటే మనిషి అనేవాడికి మాట ఇస్తే మాట మీద నిలబడాలనేది ధ్యేయం. ఎన్నికల్లో ఏదైనా చెప్తే ఆ కార్యక్రమం జరగాలనేది మన పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వచ్చి ఏదైతే ఎన్నికల ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికను వచ్చి ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ అని చెప్పి మీ మంత్రులుగా ఉంటే మా అందరికీ మా తాలూకా ఆఫీసుల్లోనూ మా క్యాంప్ ఆఫీసుల్లోనూ ఆ తాలూకా ఎన్నికల ప్రణాళిక వచ్చి ఆ బోర్డుని మీ ఎదురుగా ఉండాలి. వచ్చే సామాన్య ప్రజలు కానీ వచ్చే సదస్సులు కానీ పెద్ద పాత్రికేయులు కానీ ఆ కార్యక్రమం చూడాలి. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులపై అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని పార్తీపురం జిల్లా కలెక్టర్ ఎస్ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కె హేమలత, డిఆర్డీఏ పీడీ ఎం సుధారాణితో కలిసి ప్రజల నుండి 160 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. కావున ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని, తద్వారా అర్జీదారుడు సంతృప్తి చెందాలని హితవు పలికారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన వినతులను ఆయా శాఖ అధికారులకు సూచిస్తూ వాటిపై సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జామి మండలం వడ్డువరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న సర్వే నెంబర్ 5లో ఉన్న 30 ఎకరాల డి పట్టా భూమికి హక్కు పత్రాలు చెల్లించాలని కోరుతూ రైతులు ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. 30 ఏళ్లుగా భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఆ భూములను వేరొకరు ఆక్రమణలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. 30 ఏళ్లుగా సాగు చేస్తున్న ఎస్సీ ఎస్టీ రైతులకు పట్టాలు ఇవ్వాలని, లేని ఎడల మాకు కుటుంబాలు రోడ్డును పడతాయి అన్నారు. షెడ్యూల్డ్ కులస్తులు
35 మంది గత 30 ఏళ్ళగా సాగు చేసుకుంటున్న భూమికి హక్కుపత్రాలు కావాలని సుమారు 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు. హక్కుపత్రాలు ఇవ్వలేని కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఆ ఎస్సీలు సాగు చేస్తున్న భూమిని ఆక్రమించడం కోసం కొందరు ఎత్తుగడలు చేసి కొందరి యొక్క రాజకీయ ప్రాతిబలంతో ఆ భూమిని దక్కకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ద్వారా విన్నవించడం జరిగింది. సాగు చేసుకుంటున్నటువంటి 30 ఎకరాల భూమికి హక్కుపత్రాలు ఇవ్వాలని, ఆ భూమిని మాకే చెందే విధంగా చేయాలని చెప్పి వేళ జామి మండలం తానవరం అంబేద్కర్ యోజన సంఘం ద్వారా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఈ భూమికి హక్కుపత్రాలు ఇచ్చి ఆ భూమిలో ఇప్పటికే జీడి, మామిడి అనేక రకమైన పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఎవరికి కూడా సెంటు భూమి లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆ భూమిని సాగు చేసుకుని 30 ఏళ్ళగా ఉన్నారు కాబట్టి హక్కుపత్రాలు ఇవ్వవలసిందిగా ఈ యొక్క కలెక్టరేట్ ద్వారా విన్నవిస్తున్నాం. కొండ కాలువకు ఆనుకొని ఉన్న మా ఇల్లు చుట్టూ ప్రహరీ గోడను నిర్మించేందుకు గతంలో నిధులు విడుదల చేసి ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నిర్మాణం నిలిపివేశారని స్థానికులు ఆవేదన వెలబుచ్చారు. ఈ రోజు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రహరీ గోడ నిర్మాణం చేయకపోతే మేము నివాసం ఉంటున్న ఇల్లు కుప్పకూలే అవకాశం ఉందన్నారు. కావున జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కోట మండలం గెడ్డకుమరం గ్రామంలో దళితులు గిరిజనులు నివాసం ఉండే చోట రక్షణ గోడ అనేది ఏర్పాటు చేసి కోట మండలం గెడ్డకుమరం గ్రామంలో దళితులు గిరిజనులు నివాసం ఉండే చోట రక్షణ గోడ అనేది ఏర్పాటు చేసి వాళ్ళ ఇల్లుల్ని రక్షించాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సమస్య పైన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు 80 సంవత్సరాల నుంచి అక్కడ పాకలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఈరోజు టీడీపీ నాయకులేమో టీడీపీకి ఓటేయలేదని చెప్పేసి వాళ్ళు ఉన్నవైపు గెడ్డ చిన్నదుంటే ఆ గెడ్డనేమో పూర్తిగా వెడల్పు చేయడం వల్ల ఆ ఇల్లులన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి. ఇప్పుడే ఒక గర్భిణీ మహిళ కూడా ప్రమాదానికి లోనయ్యి హాస్పిటల్ పాలైన సందర్భాలు కూడా కనిపించాయి. గతంలో గ్రీవెన్స్ సెల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అధికారులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి 16 లక్షలు అక్కడ రక్షణ గోడ కట్టడం కోసం అని చెప్పేసి మంజూరు చేశారు. ఈరోజేమో అదే అధికారులు ఇది గవర్నమెంట్ ప్లేసు గెడ్డపోరంబో కాబట్టి మేము అక్కడ రక్షణ గోడ కట్టలేమని చెప్పేసి చేతులెత్తిస్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఆ రోజు రక్షణ గోడ కట్టడానికి డబ్బులు శాంక్షన్ చేసేటప్పుడు అది గెడ్డపోరంబోక్ అని కానీ ప్రభుత్వ స్థలం అని కానీ మీకు కనిపించలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దీని వెనక రాజకీయ నాయకుల తాలూకా ప్రలోభాలు అనేవి ఉన్నాయి. అధికారులు కూడా రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోబడకుండాను అక్కడ దళితులు గిరిజనులు ఉన్న చోట రక్షణ గోడ కట్టి వాళ్ళు రక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం. ఆనందోత్సవాల మధ్య అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు. $229 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. మీడియా ముందు 2 నిందితులు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స ఘాటు విమర్శలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.